హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సాయంత్రం 5 గంటలవుతోంది సమయం. స్నేహితురాలు ఇంటికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది పూజిత. రోడ్డుకు ఒక పక్కగా నడుస్తూ మనోజ్కు ఫోన్ చేసింది. అతను హలో అనగానే తమ ఇంటి దగ్గరలో రైవస్ కాలువ కంచున మున్సిపల్ పార్కు వెంటనే రమ్మని చెప్పింది ఆమె. మరి మున్సిపల్ పార్కా? ఇంకొంచెం మంచి పార్కు వెళ్దాం అని గునుస్తూ అన్నాడు మనోజ్. వస్తేరా, రానంటే చెప్పు, నేను ఇంటికి వెళ్ళిపోతానందామె నిర్లక్ష్యంగా. నీ టైం అలా ఉంది, వస్తాలే అన్నాడు అతను. సరే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది పూజిత. నిదానంగా నడుస్తూ పార్కుకు వెళ్ళేసరికి అక్కడ మనోజ్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఆశ్చర్యంగా అతని వంక చూస్తూ, ఏంటి, ఎప్పుడు రమ్మంటానా అని మా ఇంటి చుట్టూ కాపలా తిరుగుతున్నావా? ఇలా చెప్పానో లేదో అలా వచ్చేసావు అన్నామె. ఆమె కనిపెట్టేసిందని అర్థమై ముసిముసిగా నవ్వుతూ, నువ్వేగా వెంటనే రమ్మని చెప్పావు అంటూ పార్కులోకి నడిచాడు మనోజ్. పూజిత కూడా అతని వెనక నడిచింది. ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఎలా మొదలు పెట్టాలా అనుకుంటూ పూజిత ఏం మాట్లాడుతుందా అని మనోజ్ ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. చూసి చూసి చివరికి మనోజే పూజిత వైపు తిరిగి, మాట్లాడాలి అని నన్ను రమ్మని పిలిచి సైలెంట్గా ఉంటే ఎలా? ఏం నిర్ణయించుకున్నావు చెప్పు అన్నాడు. అప్పటి వరకు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన పూజిత, మనోజ్, నీకు చాలా విషయాలు చెప్పాలి. అవి నీ దృష్టిలో నా దృష్టిలో అవరోధాలు కాకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి మాత్రం తప్పకుండా అడ్డంకులే అని ఆగిందామె. ఏంటా అడ్డంకులు అని నొసలు ముడిచి ప్రశ్నార్థకంగా చూశాడు మనోజ్. మా అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్. ఆ రోజుల్లో వాళ్ళ ప్రేమ పెళ్లికి రెండు వైపుల పెద్దవాళ్ళు ఒప్పుకోలేదట. అందుకని వాళ్ళిద్దరూ ఇళ్లలోంచి వచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. దాంతో అటువైపు ఇటువైపు పెద్దలు బంధువులు అమ్మా నాన్నలని వదిలేశారు. మా పెద్దమ్మ ఒక్కది మాత్రమే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి మంచి చెడు చూస్తుండేదట. పెద్దమ్మ అంటే మా అమ్మకు సొంత అక్కయ్య, భవానీ పెద్దమ్మ, సుధీర్ వల్ల అమ్మగారు అని ఆపింది పూజిత. అలాగా అన్నట్టు తలూపాడు మనోజ్. అతని ముఖంలోని ప్రశ్నార్థకం మాత్రం ఇంకా పోలేదు. పూజిత తనకి ఫోన్ చేసి పిలిచిందంటే తన ప్రేమను ఒప్పుకుందని, తనతో పెళ్లికి సరే అంటుందని, దాని గురించి మాట్లాడడానికే రమ్మందని, ఇలా ఏవేవో ఊహించుకొని వచ్చాడు మనోజ్. కానీ ఆమె తన ప్రేమ గురించి కాకుండా తన తల్లిదండ్రుల ప్రేమ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతుంటే ఏం అర్థం కాక ఆమె వంక చూస్తూ శ్రద్ధగా వింటున్నాడు అతను. ఎవరి సహాయము లేక, నాన్నకు మంచి ఉద్యోగము రాక అమ్మా నాన్నలు చాలా ఇబ్బందులు పడ్డారంట. నేను పుట్టాక ఆటోమేటిక్గానే ఆ ఇబ్బందులన్నీ ఇంకొంచెం పెరిగాయి. వచ్చిన సంపాదనను ఆ ఇబ్బందులకు తగ్గట్టు ఖర్చు పెట్టుకోకుండా ఎక్కువ ఆర్భాటాలకు పోయేది అమ్మ. ఆవిడికి నచ్చజెప్పాలని చాలాసార్లు చూశారు నాన్న. అలాంటప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేది. ఇప్పుడు తలుచుకుంటే ఏదోగా ఉంటుంది, కానీ ఆ టైంలో నేను అమ్మ పక్షమే. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా నాన్న అని నాన్నతో చెప్పేదాన్ని అంటుంటే పూజిత గొంతు రుద్ధమైంది. నమ్మకస్యంగాని కొత్త విషయాన్ని వింటున్నట్టుగా కళ్ళు విప్పార్చి చూశాడు మనోజ్. ఆ రోజులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అమ్మా నాన్నలకు పెద్ద గొడవలు జరిగేవి. వాళ్ళ గొడవ పడని రోజు ఉండేది కాదు. చివరికి ప్రతి గొడవలోనూ అమ్మే గెలిచేది. అటు పుట్టింటికి వెళ్ళలేను, ఇటు నాకు నచ్చినట్టు బతకలేను, నేను చస్తాను అని బెదిరించేది. అది గొడవకు ముగింపు. అమ్మ అలా అనగానే నాన్న గొడవ పడడం మానేసి అమ్మను బతిమాలేవారు, బుజ్జగించేవారు. కానీ అలా బెదిరించి అమ్మ నిజంగానే ఆత్మహత్య చేసుకుంది, మా మనశ్శాంతిని చంపి వెళ్ళిపోయింది అని చెప్తుంటే పూజిత కళ్ళల్లో గిర్రని నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా పూజిత గొంతులో వచ్చిన మార్పుకి ఆమె బాధపడుతోందని అర్థమై ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. సున్నితంగా అతని చేయి విడిపించుకుని దూరం జరుగుతుంటే, పూజిత, ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడడం ఎందుకు, ఊరుకో అని ప్రేమగా అన్నాడు అతను. ఆమె తల ఊపి, ఇది ఎప్పుడో జరిగిపోయిందే మనోజ్, కానీ ప్రతిరోజు మమ్మల్ని వెంటాడేది. బలవన్మరణంతో పడ్డ అమ్మ బాధ ఆ కొన్ని క్షణాలే, కానీ ఆవిడ మాకు జీవితాంతపు నరకాన్ని మిగిల్చింది. తన చావుకి నాన్నే కారణమని చనిపోతూ మా పెద్దమ్మ వాళ్ళకు ఒక ఉత్తరం రాసి మరీ చనిపోయింది అని చెబుతుంటే ఆ ఉత్తరం చుట్టూ జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చి పూజితకు కన్నీళ్లు ఆగలేదు. పూజిత దుఃఖాన్ని చూస్తుంటే మనోజ్కి ఏం చేయాలో తోచట్లేదు. ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నప్పుడు పూజిత కోపంగా వచ్చి తన పీకను ఎందుకు పట్టుకుందో ఇప్పుడు అర్థమైంది మనోజ్కి. అమ్మ వ్రాసిన ఆ ఉత్తరాన్ని పట్టుకుని అందరూ నాన్నని హంతకుడిలా చూశారు. పెద్దమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నారు. నేను నాన్నని వదిలి రానన్నాను. అప్పటి నుండి వాళ్ళు మాకు దూరం అయిపోయారు అని ఆగి, అందుకే మనోజ్, పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయిందామె.
అప్పటి వరకు ఓపికగా విన్న మనోజ్ ఆ అసంపూర్తి మాటలు వింటూనే ఉలిక్కిపడ్డాడు. వెంటనే అదుర్దాగా చూస్తూ అంటే నా ప్రేమను రిజెక్ట్ చేస్తున్నావా, నన్ను పెళ్లి చేసుకోవా అని కంగారుగా అడిగాడు. అతని ఆతృతికి విసిగిపోతూ నీకేమన్నా తిక్క, చెప్పేదాన్ని పూర్తిగా వినకుండా రివర్స్లో అర్థం చేసుకుంటావేంటి అంది పూజిత ఈసారి రెట్టింపు ఉలిక్కిపడుతూ. అంటే రివర్స్లో అంటే నేనంటే నీకు ఇష్టమేనా అని ఈసారి హుషారుగా అడిగాడు. అతని ఆనందాన్ని అబ్బురంగా చూస్తూ ఏయ్ ఆత్రం, చెప్పేది పూర్తిగా విను అని ముసిముసిగా నవ్వింది పూజిత. అతను నవ్వుతూ పూజితకు దగ్గరగా జరిగి చెప్పు అని ఉత్సాహంగా అన్నాడు. రేపు నా పుట్టినరోజు అంటూ ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే మనోజ్ సంభ్రమంగా అవునా, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు వచ్చి చెప్పు అన్నీ ఆత్రం, అందుకే నేను ఆత్రం పెళ్లి కొడుకు అందామె. ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బవుతూ ఎక్కడ కలుద్దాం అని మళ్ళీ అడిగాడు మనోజ్. మా ఇంట్లో అందామె వెంటనే. అంతే. మనోజ్ షాక్ అవుతూ మీ ఇంట్లోనా అన్నాడు. అవును, చెప్పానుగా, పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. నువ్వే నన్ను ఇష్టపడ్డావు కాబట్టి మన ఇద్దరి ఇళ్లలోనూ నీ ప్రేమ విషయాన్ని చెప్పి నువ్వే వాళ్ళను ఒప్పించాలి అని సూటిగా చెప్పింది పూజిత. అమ్మో రాక్షసి, నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను, ఇంత రాకాసివా అని ఆమె వంక కచ్చిగా చూస్తూ మా ఇంట్లో విషయం అంటే ఎలాగోలా నేను మేనేజ్ చేసుకుంటాను, కానీ మా నాన్నని నేనే ఒప్పించాలి అంటే ఎలా, అది మరీ అన్యాయం అని ఉక్రోషంగా అన్నాడు అతను. పెళ్లి కొడుకుపోయి ఉండి అద్రిజిత్తును పెళ్లి చేసుకోబోతూ చూడ్డానికి వచ్చిన అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టేసుకోవడం అన్యాయం కాదేంటి అని పూజిత కూడా రోషంగా బదులిచ్చింది. ఆ సంఘటన గుర్తొచ్చి ఒకలాంటి మైమెరుపుతో తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత పూజితను చూస్తూ అయితే మాత్రం అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అని రాజీకొస్తున్నట్టుగా అన్నాడు. నువ్వు మామూలు వాడివైతే నేనే మా నాన్నకి చెప్పి ఒప్పించేదాన్ని, కానీ నువ్వేమీ పెళ్లి కొడుకువి. ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్న ముందు నిలబడి నాన్న నేను ఓ పెళ్లి కొడుకుని ప్రేమించాను అని మా నాన్నతో ఎలా చెప్తాను అని సిగ్గుగా తలని పక్కకు తిప్పుకుందామా. అవునా అని పూజిత గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. అంత చెప్పలేక దానివి ఎందుకు ప్రేమించావు అని నవ్వుతూ అడిగాడు. అతను అలా కళ్ళల్లే కళ్ళు పెట్టి చూస్తుంటే జవాబు చెప్పలేక సిగ్గుగా తలదించుకుంది పూజిత. వాల్చుకున్న ఆమె తెల్లని కనురెప్పపై ఉన్న నల్లని పుట్టుమచ్చని ఆసక్తిగా చూశాడు మనోజ్. చూపుడు వేలతో ఆ పుట్టుమచ్చని సున్నితంగా తాకాడతను. నునుపైన ఆమె కనురెప్పక ఆ పుట్టుమచ్చ అపూర్వమైన అందాన్ని అద్దినట్టు అనిపిస్తుంటే పూజిత రూపం ఎప్పటికంటే మనోహరంగా కనిపించింది మనోజ్ కళ్ళకి. చనువుగా ఆమె కనురెప్పలను ముద్దాడబోయాడు. అతని చర్యను గ్రహించిన దానిలా చప్పున వెనక్కి జరిగింది. సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ అబ్బా ఏం మనిషివు బాబు, ఆత్రం పెళ్లి కొడుకులా, చాటు సమయం సందర్భం ఏమీ ఉండవా నీకు అంది. ఈ బ్లాక్ ఐబ్రో కింద బ్లాక్గా ఈ మచ్చ ఎంత బాగుందో తెలుసా అని ఇంకా మా మచ్చనే చూస్తూ అన్నాడు మనోజ్. అది నాకు కనిపించదుగా అందామె. నేను ఆత్రం పెళ్లి కొడుకునే కాదు, మంచి ఫోటోగ్రాఫర్ని కూడా. రేపు నా లెన్స్ కెమెరాతో ఈ పుట్టుమచ్చని ఫోటో తీసి చూపిస్తాను, సరేనా అన్నాడు అతను. మచ్చల్ని ఫోటో తీయడం గురించి తర్వాత చూద్దుగా, ముందు రేపు వచ్చి మా నాన్నతో మాట్లాడు. నా పుట్టినరోజు కాబట్టి మన విషయం చెప్పినా నాన్న కొంచెం కూల్గానే తీసుకుంటారు అనుకుంటున్నాను అంది పూజిత. ఓహో ఓకే డన్, రేపు మీ ఇంటికి వస్తా, మీ డాడీని మన పెళ్ళికి ఒప్పిస్తా అని వీరుడిలా ధీమాగా చెప్పాడు మనోజ్. మనోజ్ అలా అనగానే సున్నితంగా ఆమె చేయి విడిపించుకుని హఠాత్తుగా పూజిత గొంతులో వచ్చిన మార్పుకు ఆమె బాధపడుతుందని అర్థమై ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక ఆమె భుజం చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. సున్నితంగా అతని చేయి విడిపించుకుని దూరం జరుగుతుంటే పూజిత ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడడం ఎందుకు, ఊరుకో అని ప్రేమగా అన్నాడు అతను. సరే అయితే అవన్నీ ఇప్పుడు ఎందుకు, కానీ మా డాడీ సంగతి ఓకే, మరి మీ బామ్మకి ఎలా చెప్తావు, ఆవిడ అసలే కర్పూర కళాదేవి, నీ ప్రతాపాన్ని అంతా కర్పూరంలా కరిగించేస్తుందేమో అంటూ నవ్వింది పూజిత. కర్పూరంలా బుస్సుమని మండే మా కర్పూర కళాదేవిని నీళ్ళల్లో తుస్సుమని ఎలా ముంచాలో నాకు తెలుసు, అయినా నీకు అవన్నీ ఎందుకు, ఫస్ట్ మీ ఇంటి నుంచి వద్దాం, బామ్మ లాస్ట్ టార్గెట్, ముందే దాన్ని ఇన్వాల్వ్ చేస్తే దాని కేకలతో అది అందరినీ టార్గెట్ చేసేస్తుంది, ఆ తిట్లు భరించలేక ఎందుకు వచ్చిన ప్రేమరా అని అందరూ నన్ను అంటారు, అప్పుడు నా ప్లాన్ రివర్స్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మా ముసల్దానికి ముందే మన విషయం అస్సలు తెలియకూడదు అని ముఖంలో రకరకాల భావ విన్యాసాలను చూపిస్తూ అన్నాడు మనోజ్. అతన్ని చూస్తూ నవ్వుతూ తలూపింది పూజిత. మరి ఆల్ ది బెస్ట్ చెప్పు అని బుగ్గ మీద ముద్దు పెట్టమన్నట్టు వేలుతో చూపించాడు అతను.
అతని చెంప మీద అరచేతితో చిన్నగా కొట్టి ఒకేసారి కంగ్రాట్స్ చెప్పుకుందాంలే అని నవ్వుతూ బెంచ్ మీద నుండి లేచింది పూజిత. ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటలవుతోంది. సమయం ప్రభావతి నిలయం చాలా హడావిడిగా ఉంది. ఆ ఇంటికి పూలదండల, విద్యుత్ దీపాల అలంకరణలు చేస్తున్న వారి హడావిడితో ఆ రోజుటి ప్రత్యేకత మరింత పెరుగుతున్నట్టుగా ఉంది. అత్రిజ బెడ్రూమ్లోకొచ్చారు ఆయన. సుందరరామరాజు గారు అప్పటికే స్నానం చేసి నిండుగా చీర కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు ముస్తాబవుతోంది. లోపలికి వచ్చిన ఆయన అత్రిజతను చూస్తూనే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా నాన్న అని ఆప్యాయంగా అన్నారు. థ్యాంక్స్ డాడ్ అంది అత్రిజ. ఓకే, నువ్వు రెడీ అయ్యి హాల్లోకి రారా అని వెళ్ళబోతూ సందిగ్ధంగా ఆగారాయన. అత్రిజ మళ్ళీ మేకప్ వేసుకోవడంలో మునిగిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో కనిపిస్తున్న అత్రిజ ముఖాన్ని చూస్తూ, అరే అత్రిజ, మనం పూజితను సాయంత్రం పార్టీకి పిలుద్దామా? ఆహా, అది కాదు, ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత గట్టిగా మందలిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందేమో అని అంటూ కూతురు ముఖంలో కనిపిస్తున్న రకరకాల భావాల్ని బట్టి సందేహంతో నిదానంగా అడిగారాయన. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ డాడ్? నా బర్త్డేకి నా ఎనిమిని పిలుస్తావా అని గిరుక్కున వెనుదిరిగి తండ్రి వంక కోపంగా చూసింది అత్రిజ.